పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని టీఎంసీ ఉవ్వుర్లూరుతోంది. అయితే దాదాపు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం వల్ల టీఎంసీ సర్కార్పై సహజంగా కొంత వ్యతిరేకత ఉండడం చాలా కామన్. దానికి తోడు టీఎంసీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ వేసే ఎత్తుగడలతో ఈసారి టీఎంసీకి గట్టి పోటీ తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరులో టీఎంసీ బీజేపీలలో విజయం ఎవరిని వరిస్తుంది అన్నది ఉత్కంఠను రేపుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే గట్టి పోటీని ఎదుర్కొని మరోసారి విజయం సాధించాలని దీదీ ఎన్నో రకాల వ్యూహాలతో ముందుకు సాగుతోంది. అయితే టీఎంసీని గద్దె దింపాలని ప్రతిపక్ష బీజేపీ వేసే ఎత్తుగడలు అన్నీ కావు. ఓవైపు టీఎంసీ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్ ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఇటీవలి అంచనాలు, రాజకీయ పరిస్థితుల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వరుసగా 4సార్లు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వేలు సూచిస్తున్నాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మెజారిటీ తగ్గే అవకాశం ఉండడంతో పాటు బీజేపీ గట్టి సవాలు విసురుతోంది. బెంగాల్లో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉండడం వల్ల సహజంగానే కొంత ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాదు పార్టీలోని కొందరు అగ్రనేతలు, మంత్రులపై ఉన్న భారీ అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు పార్టీ ప్రతిష్టకు సవాలుగా మారాయి. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా లక్షలాది మంది ఓటర్ల పేర్లను తొలగించారని టీఎంసీ ఆరోపిస్తోంది. ఇది తమ ఓటు బ్యాంకును దెబ్బతీసే కుట్రగా మమతా బెనర్జీ అభివర్ణిస్తున్నారు. అయితే ఓట్ల తొలగింపు ప్రభావం తమ పార్టీపై పడుతుందనేది దీదీ ఆందోళన. ఆర్జికర్ ఆసుపత్రి ఘటన వంటి మహిళా భద్రతకు సంబంధించిన సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలు పట్టణ ప్రాంతాల్లో పార్టీపై అసంతృప్తిని పెంచుతున్నాయి. మైనారిటీ ఓట్లు టీఎంసీకి బలం. అయితే కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి, అసదుద్దీన్ ఓవైసీ వంటి పార్టీల వల్ల ఈ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ తన బలాన్ని క్రమంగా పెంచుకుంటోంది. 2021 కంటే ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉందని, 108 నుంచి 118 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. గతంలో తక్కువ మెజారిటీతో టీఎంసీ గెలిచిన స్థానాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముస్లిం ఓట్ల చీలిక, హిందూ ఓట్ల ఏకీకరణ వంటి అంశాలు టీఎంసీకి సవాలుగా మారే అవకాశం ఉంది. గతంలో స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సువేందు అధికారి వంటి నేతలు బీజేపీ 177 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల పాలన తర్వాత సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు టీఎంసీకి ప్రధాన సవాలుగా మారాయి. ఎన్నికల వేళ దాదాపు 91 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగింపుపై టీఎంసీ, ఎన్నికల కమిషన్ మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ హిందూ ఓట్ల ఏకీకరణపై చొరబాటుదారుల అంశంపై దృష్టి సారిస్తోంది. బెంగాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టతోనే బీజేపీ ఓట్లు అడుగుతోంది. యువ ఓటర్లను ఆకర్షించేందుకు మోదీ 6 గ్యారంటీలను ప్రకటించారు. 2021లో చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో ఫలితాలు వచ్చిన సుమారు 57 స్థానాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ స్థానాల్లో స్వల్ప ఓట్ల మార్పు కూడా బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. వివిధ సర్వేల ప్రకారం బీజేపీ ఓటు శాతం పెరిగే అవకాశం ఉందని, కొన్ని సర్వేలో బీజేపీకి 100 నుంచి 150 స్థానాలు రావచ్చని అంచనా వేస్తున్నాయి. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా బీజేపీ ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ముందుకు సాగుతోంది. ఈసారి దీదీని గద్దెదింపి బెంగాల్లో అధికారాన్ని చేజెక్కించుకుంటామని బీజేపీ నమ్మకంగా ఉంది. బెంగాల్లో దీదీ పాలనను వ్యతిరేకించేవారు బీజేపీ వైపు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. బెంగాల్లో టీఎంసీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న బీజేపీ ఆశించినవి రాణించి అధికారంలోకి వస్తుందా, లేక మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతుందా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. బెంగాల్లో మరోసారి విజయం సాధించాలని టీఎంసీ ఉవ్వర్లూడుతుండగా దీదీ దూకుడుకు బ్రేక్లు వేయాలని బీజేపీ తీవ్రంగా శ్రమిస్తుంది. మొత్తంగా ఈసారి బెంగాల్ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో టీఎంసీకి విజయం దక్కుతుందా, లేక దీదీ ఇలాకాలో బీజేపీ పాగవేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.